విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈసారి డిగ్రీ ఆన్సర్ స్క్రిప్ట్ సంబంధించి మనకు ఆన్లైన్ మూల్యాంకనం అయితే తీసుకురావడం జరుగుతుంది, ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్. సో దీనికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే కాకతీయ యూనివర్సిటీ ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ స్టిక్కర్ హ్యాండ్లింగ్ అండ్ పేస్టింగ్ అనే పేరుతోటి ఈ గైడ్లైన్స్ మనకు రావడం జరిగింది. ఇవి స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్లే, ఇన్విజిలేటర్స్ కూడా యూస్ఫుల్లే. కాబట్టి ఈ వీడియోలో మనం ఇలాంటి అంశాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టిక్కర్స్ జనరేటెడ్ ఫ్రమ్ నామినల్ రోల్ అన్నాడు. ఎన్ఆర్ నుంచి స్టిక్కర్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ నుంచి ఆర్గనైజ్డ్ బై సెంటర్, ఎగ్జామ్ డేట్, సబ్జెక్ట్, సార్టెడ్ బై హాల్ టికెట్ నెంబర్. సో మొత్తం మీద మీకు హాల్ టికెట్ నెంబర్ వైజ్ సెంటర్, ఎగ్జామ్ డేట్, సబ్జెక్టు ఇవన్నీ కూడా మనకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బేస్ చేసుకుని అయితే ఈ స్టిక్కర్స్ తయారు చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, స్టిక్కర్ డీటెయిల్స్ అని మనం గమనిస్తే దాని మీద ఏముంటాయంటే మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది స్టిక్కర్ మీద, ఎగ్జామ్ డేట్ ఉంటుంది స్టిక్కర్ మీద, ఏ రోజు జరుగుతుంది, ఎగ్జామినేషన్ నేమ్ కూడా ఉంటుంది, ఏ ఎగ్జామ్ అది, సెమిస్టర్ ఏ సెమిస్టరో ఉంటుంది, సబ్జెక్ట్ నేమ్ కూడా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో కూడా ఉంటుంది, ఆ ఎగ్జామ్ సెంటర్ పేరు కూడా ఉంటుంది, ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ పర్ ట్రాకింగ్ అనేది కూడా దాని మీద ఉంటుంది. సో మొత్తం మీద చాలా పకడ్బందీగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సిస్టమ్లో అయితే చాలా రిఫార్మ్ అని చెప్పుకోవచ్చు మనం ఇది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు స్టిక్కర్ మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక శాంపుల్ స్టిక్కర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామ్ డేట్ చూడండి, డేట్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది, ఇక్కడ ఒక యూనిక్ క్యూఆర్ కోడ్. ఇది జనరల్ పీజీ తీసుకున్నారు అంటే యూజీ ఉంటుంది మనకు డిగ్రీకి వచ్చేసి. మొత్తం మీద మీకు ఏ సెమిస్టర్ ఉంటుంది, సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, మీరు గమనించండి. తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ నేమ్ ఉంటుంది. ఇది శాంపుల్ స్టిక్కర్ ఒకసారి. అదేవిధంగా మనం దీన్ని ఎట్లా పేస్ట్ చేయాలి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్యాకింగ్ అంటే మనకు ఈ స్టిక్కర్స్ అనేవి ఇట్లా ప్యాకింగ్ చేసి కాలేజీ వైజ్గా మనకు పంపించడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్టిక్కర్స్ ఆర్ బండిల్డ్ అన్నట్టు డేట్ వైజ్ ఉంటాయి స్టిక్కర్స్. మళ్ళీ అది కూడా ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు స్టిక్కర్సే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డేట్ అనేది మనం చూసుకోవాలి. విత్ ఇన్ ఈచ్ డేట్ సబ్జెక్ట్ వైజ్ సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బండిల్స్ ఇట్లా వస్తాయి మనకి, సపరేట్ ఉంటాయి. దాన్ని తీసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. కవర్స్ విల్ కంటైన్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇఫ్ అప్లికేబుల్ అన్నాడు. సో కాబట్టి మనం ఏ రోజు ఆ రోజు డేట్ వైజ్గా సపరేట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. అదే రోజు ఆ స్టిక్కర్ని మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్, కాలేజెస్ షుడ్ కలెక్ట్ ద స్టిక్కర్స్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మరి మనమైతే కాలేజ్ వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి ఈ స్టిక్కర్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారని చెప్తున్నాడు. ఇక ప్రీ ఎగ్జామ్ వెరిఫికేషన్ అంటే బిఫోర్ ఎగ్జామ్కి అట్లీస్ట్ 1 day బిఫోర్ ఏం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓపెన్ ద కవర్స్ అండ్ వెరిఫై అన్నాడు. మనం ఒకరోజు 1 day బిఫోర్ అయితే కవర్స్ ఓపెన్ చేసుకొని ఆల్ ఎగ్జామ్ డేట్స్ మనం రిసీవ్ చేసుకున్నామా లేదా, ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ మనకు వచ్చినాయా లేదా స్టిక్కర్స్, ఇవన్నీ కళాశాల ఎగ్జామ్ బ్రాంచ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. అప్రాక్సిమేట్ కౌంట్ మ్యాచెస్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ అవి ఉన్నాయా లేవా సరైన సంఖ్యలో. ఒకవేళ ఏదైనా మిస్సింగ్ ఉంటే మాత్రం, స్టిక్కర్స్ అంటే మిస్సింగ్ ఉండడం కానీ, స్టిక్కర్స్ డ్యామేజ్ ఉండడం కానీ, లేదా ఇన్కరెక్ట్గా ఉండడం కానీ, ఇలాంటి ఏమైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ అని ఒక నోటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ డే ప్రిపరేషన్ అనేది కూడా మనకి ఇచ్చినాడు. సార్టెడ్ రూమ్ వైజ్ మనం స్టిక్కర్స్ని సార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది శాంపుల్లో రూమ్ వైజ్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ వైజ్గా మనం స్టిక్కర్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఆ ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటెడ్ టు ఇన్విజిలేటర్స్ బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్స్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ స్టిక్కర్స్ని అయితే ఆయన కన్సర్న్ స్టిక్కర్సే ఇవ్వాలి. మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ స్టిక్కర్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్విజిలేటర్ ప్రాసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఈచ్ ఇన్విజిలేటర్ మస్ట్ ఫాలో స్టెప్స్ అన్నాడు. విజిట్ ఈచ్ స్టూడెంట్ డెస్క్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి. వెరిఫై చేసేటప్పుడు మీరు ఎన్ష్యూర్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ స్టిక్కర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ సేమ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన అండి. ఖచ్చితంగా ఇన్విజిలేటర్ చేయాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, స్టిక్కర్ హాల్ టికెట్ నెంబర్ అనేవి సేమ్ ఉండాలి. అవి కరెక్ట్గా ఉన్నప్పుడే మనం అక్కడ స్టిక్కర్ అనేది పేస్ట్ చేయాలి. దానికి ఒక స్టిక్కరు, ఒక స్టూడెంట్కి ఇంకొక స్టిక్కర్ కనుక పేస్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. యూనివర్సిటీకి కావచ్చు, అన్ని రకాలుగా సమస్య ఏర్పడుతుంది, స్టూడెంట్ కూడా నష్టపోతాడు. కాబట్టి మీరు వెరిఫై చేసుకోవాలి ఆ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, ఈ స్టిక్కర్ హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఉన్నాయా లేదా.
పేస్ట్ స్టిక్కర్ ఆన్ ఆన్సర్ స్క్రిప్ట్ టాప్ సీట్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ యొక్క పై పేజీ, ఫస్ట్ పేజీ, టాప్ పేజీ మీద మీరు ఇక్కడ ఈ స్టిక్కర్ని అయితే పేస్ట్ చేయాలి. ఆల్రెడీ కొంతమందికి అయితే మీకు కొన్ని యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది. సో కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇక్కడ రెగ్యులర్ మోడ్ వాళ్ళకైతే దీన్ని తీసుకొస్తుంది. ఆ స్టిక్కర్ పేస్టింగ్ పొజిషన్ ఆన్ ఆన్సర్ స్క్రిప్ట్, ఇక్కడ చూడండి మీకు శాంపుల్ కాపీ ఇచ్చాడు. ఎక్కడ స్టిక్కర్ వేశారో అక్కడ అదే ప్లేస్లో మనం స్టిక్కర్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనించండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ చెప్పిండు మనకు ఏమంటున్నాడు, స్టిక్కర్ మస్ట్ బి పేస్టెడ్ ఆన్ ద డిజిగ్నేటెడ్ ఏరియా ఆఫ్ ద స్క్రిప్ట్ టు టాప్ సీట్ స్టార్టింగ్ బిలో ద కాకతీయ యూనివర్సిటీ లోగో అండ్ అబోవ్ ద క్వశ్చన్ పేపర్ కోడ్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ కోడ్ నెంబర్ బాక్స్ ఉంది కదా, దీనిపైన మనకు స్టిక్కర్ అనేది పేస్ట్ చేయబడి ఉంది. మీరు చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ నాట్ కవరింగ్ ఎనీ ప్రింటెడ్ ఫీల్డ్స్. ప్రింటెడ్ ఫీల్డ్లో ఇక్కడ కూడా మీకు కవర్ కాకుండా చూసుకోండి. ప్రాపర్ అలైన్మెంట్ కూడా ఉండాలి మనకి. ఆ తర్వాత ఫిర్మ్ స్టిక్కింగ్ అంటే మీకు లూజ్గా స్టిక్ చేయడం కానీ ఊడిపోయేలాగా అట్లా చేయకూడదు, కరెక్ట్ అది మనం పట్టుకోవాలి. ఆ రెఫర్ శాంపుల్ ఫార్మాట్ స్క్రిప్ట్ టాప్ షీట్ ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది స్టిక్కర్ పొజిషన్ ఎంత చాలా చక్కగా నీట్గా స్టిక్కర్ అయితే వేయాల్సి ఉంటుంది, మీరు గమనించండి. సో ఇది మనకి ఇండికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టిక్కర్ పేస్టింగ్ పొజిషన్ ఆన్ ఆన్సర్ స్క్రిప్ట్ మీరు చూడండి, ఏది రైట్ ఏది రాక ఇక్కడ ఇచ్చాడు. సో ఇట్లా స్టిక్కర్ పేస్ట్ చేయడం ఇది కరెక్ట్ ప్రాసెస్, ఇది మాత్రం తప్పు. ఇట్లా చేయకూడదు, క్రాస్లో వేయడం కానివ్వండి, ఇలా ఈ డైరెక్షన్స్ మార్చడం కానివ్వండి. ప్రింటెడ్ దానికి వచ్చేసింది, అక్కడ మీరు క్లియర్గా చెప్పిండు ప్రింటెడ్ దానికి ఎక్కడ వేయకుండా మీకు ఎక్కడైతే వేయమంటున్నాడో ఆ పొజిషన్లోనే స్టిక్కరింగ్ అనేది రావాలని చెప్తున్నాడు క్లియర్గా. సో ఇక్కడ మీరు చూడండి ఇది కూడా రాంగ్, మొత్తం మీద ఈ బాక్సెస్ మీరు చూడండి రాంగ్ పొజిషన్, కరెక్ట్ పొజిషన్. సో అవి మనం చూసుకోవాలి. ఇంకా ఎనీ అన్పేస్టెడ్ స్టిక్కర్స్ ఏమున్నా కూడా మీరు యూనివర్సిటీ క్లియర్గా చెప్తుంది ఆన్సర్ స్క్రిప్ట్స్తో పాటు అన్యూజ్డ్ స్టిక్కర్స్ను కూడా బండిల్తో పంపించమని చెప్తుంది యూనివర్సిటీ, క్లియర్ పంపించేయాలి, అది మీరు గమనించండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు మిక్స్ చేయడం కానీ స్టిక్కర్స్ని అట్లా చేయకూడదు, సబ్జెక్ట్ వైజ్ క్లియర్గా దేనికి అది మీరైతే యూనివర్సిటీకి మళ్ళీ ప్యాకింగ్ పంపించాల్సి ఉంటుంది. ఎండ్ ఆఫ్ డే సబ్మిషన్, లాస్ట్ మీకు ఎండ్ ఆఫ్ డే సబ్మిషన్ అన్నాడు. ఆల్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే అన్నాడు సబ్మిట్ టు యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ ఆల్ ఆన్సర్ స్క్రిప్ట్ అండ్ ఆల్ అన్యూజ్డ్ స్టిక్కర్స్ కూడా మనం పంపించాలి ఆన్సర్స్తో పాటు. సో ఇవి మనకు ఈ కాకతీయ యూనివర్సిటీ ఏదైతే మనకు రీసెంట్గా ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ తీసుకొస్తుందో దానికి సంబంధించి స్టిక్కరింగ్ విధానం తీసుకొస్తుంది. సో దానికి సంబంధించి ఇన్విజిలేటర్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి ప్రాపర్గా మీ యొక్క స్టిక్కర్ మీద మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది స్టూడెంట్స్ కూడా చాలా చాలా అవసరం. ఈ వీడియో మొత్తం మీద ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.